నమస్తే అండి. చూడండి, నేను పొద్దున్న తెచ్చాను. పొద్దున మంచి వాసన, ఇట్లా మంచి వాసన ఉండేది మనం చట్నీ చేసుకోవాలి. బాగుంటుంది. పచ్చడి చేసి చూపిస్తానండి. చూడండి, కరెంట్ పోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను పొద్దున్న తెచ్చాను. చట్నీ చేసి చూపిస్తాను నా స్టైల్లో. దాన్ని సన్నగా తరిగి వేసుకొని నేనంతా ఏరి చూపించాను మీకు. ఇప్పుడు సన్నగా కట్ చేస్తా. అప్పుడప్పుడు మనం పుదీనా చట్నీ తినాలి. కాడలన్నీ ముదిరిగి తీసేస్తాం. సన్నగా దరుక్కొని నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకోవాలండి. ఇట్లా ముద్ర కాడలన్నీ తీసేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని పనుండి ఒక దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కూరగాయలు చూసాము, బాగా ఇచ్చారు. పచ్చిమిరపకాయలు, పుదీనా ఫ్రెష్గా ఉంది. మామిడికాయలు తెచ్చుకున్నాము. ఇట్లా తేంగానే నేను ఫ్రెష్గా ఉంది, మనం చట్నీ చేసుకున్నాము అని చట్నీ చేసి చూపిద్దామని నా స్టైల్లో మీకు చూపిస్తానండి. కాళ్ళు అయితే వేయకుండా ముదిరి లేత అయితే వేసేస్తాం. ఆకు వాసన భలే ఉందండి. దీంతో చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్. కొంచెం ఉంచుతున్నా. నేను కాలీఫ్లవర్ కూడా తెచ్చుకున్నాను. దాన్ని కూడా నేను గోబీ తయారు చేసి చూపిస్తాను. గోబీలోకి ఇది ఎత్తి పెట్టుకున్నాను. మంచి వాసన. కొన్ని పుదీనలో రావు, ఒక్కొక్క కట్ట ఇట్లా ఎర్రకాడు ఉండే పుదీనా ఫ్రెండ్స్ భలే మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా తెల్లకాడు ఉండేది అసలు వాసనే రాదు. ఇట్లా 2-3 తడవలు గుంజేస్తాను. గుంజేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆకంతా నేను ఆయిల్లో వేస్తాను. మిరపకాయలన్నీ తొడియాలు వేసుకొని, మాకైతే కొంచెం కారంగానే ఉండాలి అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఎండుమిర్చి చూడండి, ఇది తీసుకున్నా. 50 గ్రాముల పైనే తీసుకున్నా ఎండుమిర్చి. ఇప్పుడు ఆయిల్లో పోసేస్తాను. సన్న మంట మీద వేయించుకోవాలి మనం.
చూడండి కొంచెం ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు పోసుకున్నానండి. చూడండి ఒక స్పూను ఆవాలు, సరిపోయాయి ఒక స్పూను జీలకర్ర. చూడండి ఒక 50 గ్రాములకి తక్కువగానే ఉంటాయి ఎండుమిర్చి. ఇప్పుడు ఎండుమిరపకాయలు దోరగా అయ్యానిచ్చి ఇప్పుడు ఇవన్నీ పోసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చూడండి వేగిపోయాయి, తీసేస్తున్నా. తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పుదీనా వేయించుకోవాలి కదా, అందుకు కొంచెం ఆయిల్ పోసుకున్నాను వానట్లో. ఇప్పుడు ఈ ఆకు బాగా గుంజి నేను ఆయిల్లో వేసేస్తాను. ఆయిల్లో వేసాను కదా పొద్దున, ఇట్లా కొంచెం మగ్గనిచ్చేస్తాను. కొంచెం చూడండి కొంచెం ఇంగువ, కొంచెం మగ్గనిచ్చేస్తానండి. కొంచెం మగ్గిన పాట తీస్తాను. ఫ్రెండ్స్, ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ పొక్కు తీసి పెట్టుకోవాలి. ఒక తెల్లగడ్డ చిన్నది, ఒక ఎర్రగడ్డ, దానికి సరిపోయేంత ఉప్పు, చింతపండు కొంచెం. ఇప్పుడు అన్నీ మనం రోలు కాడికి తీసుకెళ్తాం. దీంట్లో మెతగదు కదా, రోలుతోనే దంచచ్చు. కొంచెం పుదీనా చూడండి, మనం ఒక కట్ట పెడితే ఎంత వచ్చిందో బాగా మగ్గిపోవాలి. కొంచెం ఆయిల్లో ఉడికిపోవచ్చింది. ఈ లోపల మనం మిరపకాయలు అవన్నీ ఒక దిగడగా చేర్చుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసాను. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టానండి. చూడండి కచ్చా పచ్చాగా మెదిగిపోయింది కదా చింతపండు ఇట్లా. చూడండి ఇట్లా. ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తాను. దీన్ని మెత్తగా కొంచెం మెత్తగా నలగొట్టుకోవాలండి. చింతపండు నీళ్ళు కూడా వేసేస్తాను. చూడండి కొంచెం మెత్తగా నలగనిచ్చేసేసి మనం
పుదీనా వేసేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం నలగనిచ్చేసేసి పుదీనా వేసేస్తాం. బుడ్డికి స్పీకర్ కావాలండి ఫ్రెండ్స్, తీసియాలి. ఆటోలో వస్తా ఉంటే మా పుదీన కట్ట ఆటో అంతా వాసన వచ్చేస్తుంది. ఈరోజు మంచి వాసన వచ్చేస్తుంది. చూడండి మెదిగింది. ఇప్పుడు పుదీనా ఎత్తుకొస్తాను. పుదీనా తెచ్చి నేను పెట్టేసి పుదీనా ఎత్తుకొస్తాను. చూడండి నేను రోట్లో వేసేస్తాను. కొంచెం మెత్తగా నలగొట్టేసుకోవాలి. బాగా వాడిపోయింది. ఆయిల్లో కొంచెం నలగొట్టేసుకొని మనం ఆయిల్ వేసి బాగా తిరగమాత పెట్టేసుకున్నాం అనుకో, బా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పుదీనా ఆటో అంతా వాసన రూయింది. ఒక కట్ట అంత బాగుంది, అంత మంచి పుదీనా. మనం ఉప్పు చూసుకోవాలన్నా చూసుకోవచ్చండి. ఉప్పు కారం సరిపోయింది కరెక్ట్గా. చూడండి ఇప్పుడు మెదిగింది కదా, తెల్లగడ్డలు వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డలు చూసారు కదా, దంచుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు తెల్లగడ్డలు మెదిగిపోయాయి కదండి. ఇప్పుడు ఎర్రగడ్డ చూడండి మెదిగింది కదా, ఇప్పుడు తీసేస్తానండి. చూడండి బాగా ఆకు చట్నీ కలిసి. పాప ఎడుంది? చూడండి బాగా మనం ఒక్క కట్ట తెచ్చా, 10 రూపాయలకి తెచ్చానండి. ఒక కట్ట 10కి ఇచ్చారు. ఫ్రెష్గా ఉంది. మేము పని ఉంది, ఎక్కడికి వెళ్ళాము,
పంటపాలెం వెళ్ళామండి. పంటపాలెంలో తెచ్చాము. బాగుంది, ఫ్రెష్గా పెట్టినారు వాళ్ళు కూరగాయలు. పచ్చిమిరపకాయలు అన్ని నెల్లూరు రేట్కే ఇస్తున్నారు వాళ్ళు. హోల్సేల్ షాప్ అంట. కేజీ 40 అంట మామిడికాయలు. నేను అర కేజీ తీసుకున్నా. కేజీ పచ్చిమిరపకాయలు 40 రూపాయలు, అర కేజీ తీసుకున్నాను. కాలీఫ్లవర్ కేజీ 40 చూసి ఇస్తున్నారు హోల్సేల్ రేట్కి. పెద్ద షాపే, బాగున్నాయి, అన్ని ఫ్రెష్గా తెచ్చున్నారు వాళ్ళు. మా బుడ్డది కరేపాకు చెట్టు ఇప్పుడిప్పుడే ఎదగుతుంది ఫ్రెండ్స్. నేను చెట్లోదే కోసా కరేపాకు. చూడండి 3 రెప్పలు కోసాను. ఆయిల్ తీసుకున్నాను. కరేపాకు కోసుకున్నామండి. ఇది చూడండి, ఆయిల్ పోసుకున్నా డబ్బాలో. అది ఇప్పుడు తిరగమాత పెడతాం. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలా. మా బుడ్డి కావాలంట, మాట్లాడుతుంది. చిట్టు కూతురు, చిన్ని కూతురు నవ్వుతుంది. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. హాయ్. ఇగో ఇది తీసుకో. ఇగో ఇప్పుడు ఆయిల్ పోసాను కదండి. ఇప్పుడు కరేపాకు గుంజుకుంటా. ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేస్తానండి. రెండు ఎండుమిరపకాయలు తుంచి వేస్తాను. కట్ చేసి 2 ఎండుమిరపకాయలు వేసి చూడండి. 1 స్పూను ఆవాలు వేసాయి. 1 స్పూను జీలకర్ర వేసానండి. పచ్చెనగపప్పు 2 స్పూన్లు వేసా, బాగుంటుంది. మినప్పప్పు 1 స్పూన్ వేస్తున్నా. వేసాం కదండి. ఇప్పుడు ఏగిపోయాయి. చూడండి, ఫ్రెష్గా మన చెట్లో కరేపాకు వేసాను. చూడండి, అన్ని దారులుగా ఏగిపోయాయి. ఇప్పుడు కరేపాకు వేసేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఏగిపోయాయి కదా, దోరలుగా ఆగనిచ్చేసి ఇప్పుడు మనం చట్నీ వేసేస్తాం. చూడండి, చట్నీ కొంచెం ఆయిల్లో బాగా వేగాలి. వేగిందంటే బాగా రుచిగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడే మంచి వాసన వస్తుంది. చూడండి, వేగుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా కొత్తగా తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా వేగుతుంది కదా. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి మనం. ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏం వేయలేదు. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఒక గిన్నెకి పోసి చూపిస్తాను మీకు. మంచి వాసన. కాలీఫ్లవర్ ఆడబెట్టాము. చూడండి ఫ్రెండ్స్, కేజీ మనకి హోల్సేల్ రేట్ అంటారు 40 కేజీ. ఇది అర కేజీ. అర కేజీ మీద కొంచెం పెద్ద ఉంది, 25 రూపాయలు తీసుకున్నారు. అసలు ఫ్రెష్గా ఎంత బాగా పెట్టున్నారు చూడు. నెల్లూరు మార్కెట్ లాగే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము పన్నెండు వెళ్ళాం పంటపాలెం, అక్కడ తెచ్చాను. పాలెం వెళ్ళామండి, అక్కడ నెల్లూరు మార్కెట్ రేట్కే ఇస్తున్నారు. చట్నీ చూడండి హోల్సేల్ ఎంత బాగున్నాయండి. అందంగా వచ్చిందో. కాలీఫ్లవర్ తెచ్చాను నేను.
మంచిగా బాగా కూరగాయలన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి. చట్నీ చూడండి తయారైపోయింది. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక తడ తయారు చేసుకోండి. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్లు కొట్టండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.